యువతి యువకులారా, మీ అందరికీ ఈ ఉదయకాలమున శుభోదయములు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. యువతి యువకులైన వాళ్ళరా, ఈరోజు మీ శరీరంకి దేవుడిచ్చిన ఖమ్మం అనే అవసరత గురించి చెప్పాలనుకొని నేను మీకు చెబుతున్నాను. దేవుడు మిమ్మలను తన అరచేతులలో సృష్టించుకున్నాడు గనుక మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మిమ్మలను పాపముల పడివైన అవసరతలనే ఇచ్చాడు. మిమ్మలను పాపముల పడివైన శరీరాన్ని ఇచ్చాడు. సన్మార్గంలో జీవించడానికి కావలసిన శరీరాన్ని దేవుడిచ్చాడు. మీ శరీరం తనకై తాను మిమ్మలను పాపంలో పడివేయదు, మిమ్మలను తప్పుదోవ పట్టించదు. మీ శరీరం లోకంలో ఉండ దేనికి కూడా బానిస కానే కాదు. దేనికి బానిస కాని శరీరాన్నే దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలనిచ్చి వాటన్నిటికీ కూడా వాటి హద్దులను నియమించాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి. ఆ అవసరతలన్నీ కూడా మీ శరీరాన్ని బానిసం చేసుకోలేవు. మీరు మీ అవసరతలను వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వారికి కానీ వాటికి కానీ మీ శరీరం బానిస కానే కాదు. దేవుడు మీకు మేలుకరమైన అవసరతలనే ఇచ్చాడు. ఈ అవసరతలలో ఉండ ఒక అవసరత అయిన కామం అనే అవసరత గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకొని మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతను ఎందుకు ఇచ్చాడు అంటే, మీరు ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసుకొని వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసుకొని మీ జీవితాన్ని ఆ అవసరత తీర్చుకుంటూ మీ జీవిత భాగస్వామితో ఆ ప్రేమను పొందుకుంటూ సంతోషంగా జీవించాలని దేవుడు నిర్ణయించాడు. మీరు ఏక శరీరులై ఒకరితో ఒకరు మీ అవసరత అయిన కామాన్ని తీర్చుకుంటున్నప్పుడు దేవుడు చూసి ముగ్ధుడవుతాడంట. మీరు వివాహం చేసుకున్న తర్వాత దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన కామం అనే అవసరతను మీరు తీర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి చూసి ముగ్ధుడవుతాడంట. దేవుడే చెప్పాడు నాకు ఈ మాట. నాకేం చెప్పాడంటే, నా జనులైన యువకులైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమకు నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడై ఉండి చూసి ముగ్ధుడవుతాను. ముగ్ధుడయ్యి నా తరపున ఆ యువకులైన భార్యాభర్తలకు తగిన బహుమానము ఇవ్వాలని నేను కోరుకొని నా తరపున వారికి సంతానాన్ని ఇస్తాను. నా 2 చేతులతో సంతానాన్ని తయారు చేసి స్త్రీ గర్భంలో వాళ్ళిద్దరికీ నా తరపున కానుకలను ఇస్తాను, సంతానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు. యువకులైన వాళ్ళరా, అందునిమిత్తమే దేవుడు కామానిచ్చాడు. ఆకలి, దప్పిక, నిద్ర అనే అవసరతలు మీరు తీర్చుకుంటూ ఉంటారు. కానీ ఒకరితో ఒకరు, మీ తల్లిదండ్రులతో, మీ కుటుంబ సభ్యులతో ఆకలి, దప్పికలు, నిద్ర అనే అవసరతలను తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళతో కలిసి తీర్చుకుంటూ ఉంటారు మీ ఇళ్లలో. కానీ ఆ ప్రేమ మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని తింటూ తాగుతూ వాళ్ళతో కలిసి నిద్రించటం, అదన్నీ కూడా ఆ ప్రేమలోని భాగాలే. ఇవన్నీ 50% ప్రేమను కలగజేస్తాయి, 100లో 50% ప్రేమను కలగజేస్తాయి. మీరు ఎప్పుడైతే వివాహం చేసుకొని దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన కామం అనే అవసరతను మీ జీవిత భాగస్వామితో తీర్చుకుంటూ ఉంటారో మిగతా 50% ఆ ప్రేమ పూర్తవుతుంది, సంపూర్ణమవుతుంది. మీకు దేవుడిచ్చిన ప్రేమ అనేది సంపూర్ణమవుతుంది. అందుకే భార్యాభర్తలైన మీరు వివాహం చేసుకున్నాక
భార్యాభర్తలుగా మీరు మీ శరీర అవసరత అయిన కమాన్ని తీర్చుకుంటేనే మీ ప్రేమ పరిపూర్ణమవుతుంది. మీ తల్లిదండ్రులతో, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో కలిసి మీరు పొందుకునే ప్రేమ ఉంటుంది. ఆకలి దప్పికలు తీర్చుకోవటం విషయంలోనూ, వాళ్ళతో కలిసి పండుకోవటం విషయంలోనూ, వాళ్ళతో కలిసి నిద్రించటం విషయంలోనూ ఆ ప్రేమ 50%గా ఉంటుంది. కానీ మీ జీవిత భాగస్వామితోనే మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ జీవిత భాగస్వామితో తీర్చుకునే కామం అనే అవసరత నిమిత్తము ఆ అవసరత విషయంలోనే మీ ప్రేమ పరిపూర్ణమవుతుంది. మరి పరిపూర్ణ ప్రేమను పొందుకోవాలి అనే దేవుడు నిర్ణయించి మీ శరీరాలకు కామం అనే అవసరతనిచ్చాడు. ఆ అవసరతను పూర్తిగా మీ అద్దలో నుంచాడు. ఆ అవసరతకు దేవుడు ఒక హద్దునిచ్చాడు. కామం అనే అవసరతకు దేవుడు ఒక హద్దునిచ్చాడు. ఆ కామాన్ని దేవుడు హద్దునిచ్చి అది పూర్తిగా మీ అద్దలో నుంచాడు. మీరు ఎలాగ తీర్చుకోవాలి అని మీకే మీరు ఆలోచిస్తూ మీ సొంత జ్ఞానంతో మీరు తీర్చుకునే విధంగా మీకు ఎంతసేపు తీర్చుకోవాలి అని కోరుకుంటారో అంతసేపు తీర్చుకునే రీతిగా దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే పూర్తిగా మీ అద్దలో ఉంచాడు కామం అనే అవసరతను దేవుడు. ఇది నిజం. మరి మీరు మీ మెదడు కూడా పూర్తిగా మీ అద్దలో ఉంచాడు. మీ మెదడు కూడా తనకై తాను ఆలోచించదు కామం గురించి. దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీరు వివాహం చేసుకున్న తర్వాత మీరు మీ జీవిత భాగస్వామితో కామం అనే అవసరతను ఎలాగ తీర్చుకోవాలి అని ఆలోచించడానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. దేవుని ప్రజలైన వార్లరా, నన్ను నమ్మండి. దేవుడు మీ శరీరాలకు కామం అనే అవసరతనిచ్చి దానికి ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది. మీ శరీరాన్ని బానిసను చేసుకోలేదు కామం అనే అవసరత. అది అవసరత మాత్రమే, కోరిక కానే కాదు. ఆ కామం అనే అవసరతను గురించి మీ మెదడు కూడా తనకై తాను సొంతగా ఎవరితో తీర్చుకోవాలని ఆలోచించదు. ఎలాగ తీర్చుకోవాలని ఆలోచించదు. పదే పదే తీర్చుకోవాలని ఆలోచించదు. మీ శరీరం కూడా కామం అనే అవసరతకు బానిస కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. నేను ఈ సంగతులన్నీ ఎవరికి చెబుతున్నాను అంటే కొంతమంది యువకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చదువుకునేటప్పుడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మాకు నిరంతరం ఒంటరిగా ఉన్నప్పుడు మా శరీరాలకు మేము కంట్రోల్ చేసుకోలేని అంత కామ కోరిక కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కామం అనే కోరిక మాకు కలగటం వలన మేము వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, చదవలేకపోతున్నాము, చేసే ఉద్యోగాలలో కూడా అలక్ష్యత ఏర్పడుతుంది, వేరే ధ్యాస రావటం లేదు, అదే ఆలోచనలు వస్తున్నాయి, కామపు ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కామపు కోరిక కలుగుతుంది, మా శరీరము బానిస అయిపోయింది కామానికి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా మేము రాత్రి కాలంలో నిద్రపోవడానికి కోరుకున్నప్పుడు ఇంటికాడ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా అనేక సందర్భాలలో మేము పనిచేస్తున్నప్పుడు చదువుకునేటప్పుడు మేము చూసే వాళ్ళ గురించి ఆ యువకుల గురించి కామపు ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కామపు కోరిక కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అలా కలగటం వల్లనే మేము మాకు తెలిసిన వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నాము, మా కామ కోరికను తీర్చుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటారు కొంతమంది యువకులైన వాళ్ళు వాళ్ళ శరీరంలో వారు గుర్తిస్తున్న ఆ కామ కోరిక కానీ కామ ఫీలింగ్స్ కానీ అవన్నీ కూడా శరీరానికి కానే కాదు. శరీరము తనకే తాను కామ కోరికను కలిగలేదు. శరీరము కామం అనే అవసరతను మాత్రమే కలిగి ఉంది. దేవుడు ఆ అవసరతకు ఒక హద్దునిచ్చాడు. దేవుడు మీ శరీరాలకు ఇచ్చిన కామం అనే అవసరతకు ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది. మీ శరీరాన్ని బానిసను చేసుకోలేదు కామం అనే అవసరత. ఇది నిజం, ఇది పచ్చి నిజం. మీ కామం అనే అవసరత మీ శరీరాన్ని బానిసను చేసుకోలేదు. మీ శరీరంలో కలుగుతున్న ఆ కామం అనే కోరిక అనేది మీది కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. ఎవరైతే వాళ్ళ శరీరంలో వాళ్ళు గుర్తిస్తున్న
వాడు కంట్రోల్ చేసుకోలేనంత కామం వాళ్ళది అనుకొని మాకెప్పుడు అదే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకొని వాళ్ళు ఎవరైతే యువకులైన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఉంటారో అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళారా, ఇప్పుడు వరకు నేను చెప్పిన రీతిగా దేవుడు మిమ్మలను తన అరిచేతులలో చెక్కాడు గనక దేవుడు మీ శరీరాలకు కామము అనే అవసరతనిచ్చాడు. ఆ అవసరతకు ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండి మీకు కలుగుతుంది. మీ కామం అనే అవసరతనిచ్చి పూర్తిగా మీ ఆధీనంలో ఉంచాడు దేవుడు. దేనికి అంటే మీకు తృప్తికరంగా, మీకు సంతోషకరంగా మీరు ఆ కామం అనే అవసరతను మీరు వివాహం చేసుకున్న తర్వాత తీర్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు. అలా నిర్ణయించి మీ ఆధీనంలో ఉంచాడు. పూర్తిగా మీ ఆధీనంలో ఉంది కామం అనే అవసరత. మీ మెదడు కూడా తనకై తాను కామానికి బానిసైపోయి కామం గురించి ఎప్పుడు ఆలోచించదు. మీరు చూసే ఆ యువకుల గురించి ఊహించుకోదు. కామపు ఊహలను ఊహించుకోదు. కామపు కోరికలను కోరుకోదు. మీ మెదడు కూడా మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. మరి మీ దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ భర్తతో, మీ భార్యలతో కామం అనే అవసరతను ఎలాగ తీర్చుకోవాలి ప్రతిసారి చర్చించుకుంటూ, మాట్లాడుకుంటూ, ఆలోచిస్తూ ఉండటానికి, మీకు తృప్తికరంగా ఎలాగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ తీర్చుకోవడానికే దేవుడు మీకు మెదడునిచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. మరి మీరు మీ తలలో వింటూ ఉంటారు కదా కామపు ఆలోచనలు వస్తున్నాయని. మీరు చదువుకునేటప్పుడు, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు, మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు, మీరు అనేక స్థలాలలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మాకు కామపు ఆలోచనలు వస్తున్నాయి, కామపు కోరిక కలుగుతుంది, కామపు మా మెదడు కామానికి బానిసైపోయింది. అందుకే మేము ఎవరినైతే చూస్తున్నామో, ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళే మాకు పదే పదే గుర్తొస్తున్నారు. వాళ్ళతో కామ కోరికలను తీర్చుకున్నట్టుగా ఊహలు వస్తున్నాయి. ఎలా తీర్చుకోవాలని ఊహలు వస్తున్నాయి. వాళ్ళ గురించే ఆ కామపు ఆలోచనలు రావడం వలన మేము వాళ్ళతో మా కామ కోరికను తీర్చుకుంటూ ఉంటున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళారా, మీ మెదడు తనకై తాను సొంతగా జ్ఞానాన్ని కలిగలేదు. దేనికి అంటే దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఇది నిజం. మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు. మీ మెదడులో దేవుడు ఉంచింది మంచి చెడులు తెలుసుకునే విచక్షణ మాత్రమే. ఆ విచక్షణే ఉంది మీ మెదడులో, ఇంకేమీ లేదు. ఆ విచక్షణతో మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవటానికే మీ మెదడు ఉపయోగపడుతుంది. అంత మించి దేనికి ఉపయోగపడదు. ఇంకా మీరు మీ శరీరము సజీవంగా ఉండటానికి, బ్రతికి ఉండటానికి మూల కారణమవుతుంది మీ మెదడు. అది మాత్రమే చేస్తుంది మీ మెదడు. మరి మీరు అనుకుంటూ ఉంటారు కదా, మేము చూసే వాళ్ళని అమ్మాయిలు అనుకుంటారు, మేము చూసే అబ్బాయిలను, మాకు పరిచయమైన అబ్బాయిల గురించి, మేము ప్రేమించే అబ్బాయిల గురించి మాకు కామపు ఊహలు వస్తున్నాయి, కామపు ఆలోచనలు వస్తున్నాయి. వారితో కమ్మని ఎలాగ తీర్చుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. మేము రాత్రికాలంలో నిద్రపోవడం పడుకున్నప్పుడు కానీ, పగలు పండుకున్నప్పుడు కానీ, ఇంటికాడ ఉన్నప్పుడు కానీ, మేము చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కానీ మాకు అదే వాళ్ళే పదే పదే గుర్తొస్తున్నారు. మాకు వారితో కమ్మని ఎలాగ తీర్చుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి, ఎలాగ తీర్చుకోవాలనే ఊహలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీ మెదడు తనకే తాను కామపు జ్ఞానాన్ని కలిగలేదు. మీ మెదడు తనకే తాను జ్ఞానాన్ని కలిగలేదు కనుక మీ మెదడు తనకే తాను కామపు ఊహలను ఊహించుకోలేదు. యువకులైన వాళ్ళారా, అలాగే స్త్రీలకైతే ఎలాగైతే వస్తాయో యువకులకు కూడా అంతే వస్తాయి. ఆ యువకులకు ఇప్పుడు నేను చెప్తున్నాను, యువకులైన వాళ్ళారా, మీ మెదడు తనకే తాను కామపు ఊహలను ఊహించుకోలేదు, కామపు జ్ఞానాన్ని కలగలేదు.
మీకు పరిచయమైన ఆ యువతితో, ఆ యువకుడిని, ఆ యువతని పదే పదే గుర్తు తెచ్చుకోదు. వాళ్ళ గురించి పదే పదే ఆలోచించదు. వాళ్ళ రూపాలను పదే పదే గుర్తు తెచ్చుకోదు. వాళ్ళ గురించి కమాన్ని ఎలాగ తీర్చుకోవాలని వివరంగా ఊహించుకోదు. మీ మెదడు తనకైతాను. మరి మీ తలలో మీరు వింటున్న ఆ కామపు ఆలోచనలన్నీ ఎవరివి అంటే, ఈ లోకాధికారి అయిన సాతాను ఉంది. ఈ లోకాధికారి అయిన సాతాను ఈ భూమి మీద జీవిస్తున్న యువతి యువకుల అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. అలాగే ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే, మీ తల్లిదండ్రులైన వాళ్ళు, మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి, ఇంకా మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు మీ శరీరాలకు రక్షణను కల్పించలేదు. లోకాధికారి అయిన సాతాను నుండి రక్షణ కల్పించలేదు. మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి దేవుడు మీకు రక్షణ కల్పించడు. సాతాను నుండి రక్షించడానికి మీ తల్లిదండ్రులు చేసిన పాపం నిమిత్తమే మీ శరీరాల మీద లోకాధికారి అయిన సాతాను అధికారాన్ని కలిగి ఉంది. అది ఏం చేసిద్దంటే, మిమ్మలను పాపంలో పడవేయటానికి, మీకు తెలిసిన, మీకు పరిచయమైన, మీరు ప్రేమించే, మీరు ఇష్టపడే అబ్బాయిలతోనూ అమ్మాయిలతోనూ దాని కామపు ఊహలను తీర్చుకోవడానికి, అది కామపు జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ సాతాను కామానికి బానిసైపోయి ఎప్పుడు కూడా మీరు ఇష్టపడే వారి నిమిత్తము, మీరు చూసే వారి నిమిత్తము, మీరు ప్రేమించే వారి నిమిత్తము కామపు ఊహలను, కామపు జ్ఞానాన్ని మీ మెదడులోకి పంపుతూ ఉంటుంది. దానినే మీరు మీ తలలో వింటూ ఉంటారు. యువతి యువకులైన వాళ్ళరా, అవన్నీ కూడా మీ మెదడు కానే కాదు. ఆ సాతాను గురించి మీకు తెలియకపోవటం వలన మీరేమనుకుంటారంటే, మాకు పరిచయమైన వాళ్ళ గురించి, మేము చూసే వాళ్ళ గురించి, మేము ప్రేమించే వారి గురించి కామపు ఊహలు వస్తున్నాయి, కామపు ఆలోచనలు వస్తున్నాయి, కామపు జ్ఞానం ఉంది మా మెదడులో, మా మెదడు కామానికి బానిసైపోయింది అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ మీవి కానే కాదు. మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతానువే అని నేను మీకు చెప్తున్నాను. మీరు రాత్రికాలంలో కానీ పగలు కానీ నిద్రపోతున్నప్పుడు, మెలకువ వచ్చినప్పుడు, ఎప్పుడు మీకు పరిచయం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేది సాతాను. వాళ్ళతో కమాండ్ తీసుకున్నట్టు ఊహించుకుంటూ ఉండేది. దాని ఆలోచనలనే మీరు మీ తలలో వింటూ ఉంటారు. అది మీరు ప్రేమించే వారిని పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అది సాతాను క్రియయే అని నేను మీకు చెబుతున్నాను. దాని ఆలోచనలన్నింటినీ కూడా మీరు మీ తలలో వింటారు కనుక వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. ఇంకా అది దాని ఆలోచనలన్నిటినీ మీ తలలోకి పంపినట్టే మీ శరీరాలను కూడా దాని కామ కోరికని పంపుతుంది. మీరు అనుకుంటూ ఉంటారు కదా, మా శరీరము కమానికి బానిసైపోయింది, కమానికి బానిసైపోయి మేము కంట్రోల్ చేసుకోలేనంత కమ మాకు కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ శరీరానికి దేవుడు కమానికి బానిసే విధంగా సృష్టించలేదు. మీ శరీరాన్ని దేవుడు కమానికి కూడా ఒక హద్దునిచ్చాడు. కమం కూడా అది అవసరత మాత్రమే, కోరిక కానే కాదు. ఆ అవసరతకు ఒక హద్దునిచ్చాడు. అది బానిస కాదు మీ శరీరానికి. మీ శరీరం కూడా కామానికి బానిస కాదు. మరి మీ శరీరంలో బానిస అయ్యే కామ కోరిక కలుగుతుంది అంటే అది సాతానుదే. మీ తల్లోకి దాని కామపు ఆలోచనలు పంపినట్టుగా మీ శరీరంలో కూడా దాని బలమైన బానిస అయ్యే కామాన్ని పంపుతుంది. దేనికి అంటే సాతాను మీ శరీరాలకు బానిస. దాని బానిస కోరికలనే మీ శరీరాలకు పంపుతుంది. దాని సాతాను అనుచరులైన దూతలు ఉన్నారు. అది దేవుని రాజ్యం నుండి గింటివేయబడ్డ సాతానుతో పాటు లూసిఫర్తో పాటు లూసిఫర్ అనుచరులైన దూతలు కూడా భూమి మీదకి గింటివేయబడ్డారు. లూసిఫర్ నిమిత్తమే ఆ సాతాను మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి దాని కామపు కోరికను, బలమైన కోరికను మీ శరీరాలకు పంపుతుంది.
దాని కామాన్నే మీరు గుర్తిస్తూ ఉంటారు. అది బలంగా పదే పదే పంపడం వలన దానినే మీరు గుర్తిస్తూ ఉంటారు. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పటివరకు మా శరీరము కమానికి బానిసైపోయింది. మాకు తెలిసిన వారి నిమిత్తము, మాకు పరిచయమైన వారి నిమిత్తము, మేము స్నేహం చేసే వారి నిమిత్తము, మేము ప్రేమించే వారి నిమిత్తము కమాన్ని కోరుకుంటుంది. మా శరీరం బానిసైపోయింది, వాళ్ళతో కోరిక తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది మీ కోరిక కానే కాదు, సాతాను అది పంపే దాని కోరికయే. సాతాను కమానికి బానిస అని నేను మీకు చెప్తున్నాను. అలాగే దాని అనుచరులైన దూతలు కూడా మీ అంగాల్లోకి, ఆర్గాన్స్లోకి, మీ ప్రైవేట్ పార్ట్లోకి ఆ సాతాను ఏం చేసిందంటే దాని అనుచరులైన దూతలను పంపింది. వాళ్ళు మీ ఆర్గాన్లోకి, మీ ప్రైవేట్ పార్ట్లోకి ప్రవేశించి అవి ఎప్పుడు కూడా కమాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, కమాన్ని కోరుకుంటూ ఉంటాయి. వాటి కమాన్నే మీరు అంగాలలో గుర్తిస్తూ ఉంటారు. అంతేగాని అది మీ సొంత కామం కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. కనుక ఇక నుంచి అయినా వాటిని కనిపెట్టండి. వాటిని కనిపెట్టి వాటి అనుసారంగా వాటి కోరికలను తీర్చమాకండి. సాతాను అలాగెందుకు చేస్తుందంటే మిమ్మలను అపవిత్రులను చేయాలని, మిమ్మల్ని పాపంలో పడవేయాలని కోరుకుంటుంది. ఎందుకు అపవిత్రం చేయాలని కోరుకుంటుందంటే సాతాను దేవుడు మిమ్మలను తన అరిచేతులలో చెక్కుకున్నాడు గనక, తనకు ప్రియమైన పిల్లలుగా చెక్కుకున్నాడు గనక, దేవుడు పరిశుద్ధుడు గనక దేవుని చేతుల్లో ఉన్న పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది. మీ శరీరంలో నుండి ఆ పరిశుద్ధత ఉండటం వల్లనే మీరు పరిశుద్ధులుగానే ఉంటారు. పుట్టినప్పుడు మీ శరీరంలో ఉన్న పరిశుద్ధత ఉన్నంత వరకే మీకు విలువ దేవుని ముందు, ఇంకా ఈ లోకంలో కూడా. ఆ పరిశుద్ధత దేవుని చేతిలో నుండి వచ్చిన పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. ఆ పరిశుద్ధత ఎంత విలువైనదో, ఎంత గొప్పదో సాతానుకు తెలుసు. మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ సాతానుకు తెలుసు. ఆ పరిశుద్ధత ఉంటే మీరు దేవుని ఆధీనంలో ఉంటారని, అందుకే మీ జోలికి రాదు. ఆ పరిశుద్ధత నుండి మిమ్మల్ని ఆ పరిశుద్ధతను మీ శరీరం లేకుండా చేయటానికి, తన రాజ్యానికి తీసుకొని పోవడానికి, నరకానికి తీసుకొని పోవడానికి అదేం చేసిద్దంటే మిమ్మల్ని పాపంలో పడివేయాలని, మీ చేత వ్యభిచారం చేయించాలని కోరికని, దాని బలమైన కమపు కోరికలను అన్నిటినీ కూడా మీ మెదడులో పంపిస్తుంది. దాని బలమైన కామపు ఆలోచనలన్నీ మీ మెదడులో పంపిద్ది. దాని బలమైన కోరికలన్నిటినీ కూడా మీ శరీరంలో పంపుతుంది. ఇదే జరుగుతుంది ఈ లోకంలో. ఇప్పటి వరకు మీకు తెలియకపోవడం వలన వాటన్నిటి అనుసారంగా జీవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, అది మీకు తెలియకపోవడం వలన చేసిన తప్పు. కానీ తెలిసి చేయలేదు కనుక దేవునికి తెలుసు సమస్తమును కూడా. మీరు చేసిన పాపాలు వెనుక సాతాను, దాని అనుచరులైన దూతలు ఉండారని దేవునికి తెలుసు. కనుక మీరు దేవుని ముందు పశ్చాత్తాపడండి. దేవా, ఇప్పటి వరకు మా శరీరంలో కలుగుతున్న ఆ కామపు కోరిక, ఆ కామపు బానిస, మా శరీరం బానిస అయిపోయింది అనుకున్నాము, మా శరీరం కామానికి బానిస అయిపోయింది అనుకున్నాము. అందుకే మాకెప్పుడు అయ్యే ఆలోచన రావడం వల్ల మేము పాపం చేశాం దేవా. తెలియకుండా చేసిన పాపాన్ని క్షమించదేవా. తెలిసి తెలియకుండా చేసిన పాపాన్ని క్షమించుదేవా. ఇక్కడి నుంచి చేయము దేవా అని దేవుని ముందు ఇరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపడండి. ఇంకా ఇప్పటికీ కూడా పాపం చేయమాకండి, వ్యభిచారం చేయమాకండి, సాతాను కోరికలను తీర్చమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీరెందుకు మీ శరీరంలో ఉన్న పరిశుద్ధత అనేది ఎంతో విలువైనది, ఎంతో గొప్పది కనుక మీరు కనుక సాతాను తెలివితేటలతో, సాతాను కోరికలతో మీరు కనుక మీకు తెలిసిన వారితో వ్యభిచారం చేస్తూ దాని కోరికలు తీరిస్తే కనుక ఏమైందంటే అప్పటి వరకు మీ శరీరంలో ఉండ దేవుని చేతిలో నుండి వచ్చిన పరిశుద్ధత పోతుంది. ఆ పరిశుద్ధత పోతే మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. అప్పుడు మీరు అపవిత్రులుగా జీవిస్తారు. అపవిత్రులుగా మారితే మీ శరీరంలో నుంచి దేవుని చేతిలో నుండి వచ్చిన
ఆ పరిశుద్ధత కనుక పోతే మీకు ఏ విలువ ఉండదు. అపవిత్రులుగా మారిన మీకు దేవుని ముందు విలువ ఉండదు. ఇంతకుముందు విలువ ఉండదు. ఇంకా మీరు ఆ అపవిత్రతతోనే జీవిస్తూ చనిపోయినప్పుడు అప్పటి వరకు మీ శరీరంలో అపవిత్రత అనేది ఆత్మగొండ మీలోకి చేరుతుంది. జీవాత్మగొండ మీరు మీ శరీరాన్ని వీడినప్పుడు మీ శరీరంలో అపవిత్రత కూడా ఆత్మగొండ మీలోకి చేరుతుంది. అప్పుడు మీరు అపవిత్రాత్మలుగానే మారుతారు. అపవిత్రాత్మగా మారితే దేవుడు మిమ్మలను తన రాజ్యానికి తీసుకోడు. అపవిత్రులుగా మారితే. కనుక అపవిత్రులుగా మారిన వారిని దేవుడు దేనికి తన రాజ్యానికి తీసుకోడు అంటే, దేవుడు తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగా సృష్టించుకున్నాడు గనక, దేవుడు పరిశుద్ధుడు గనక దేవుడు తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. అందుకే అపవిత్రులుగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోడు. కనుక మీరు అపవిత్రులుగా మారితే ఎక్కడ ఉంటారంటే, దేవుడు తన రాజ్యానికి తీసుకోడు కనుక మిమ్మల్ని అపవిత్రులుగా మారేవారు మిమ్మల్ని ఇక్కడనే ఉంచుతాడు. లేదా మీరు ఎక్కువగా పాపం చేస్తే కనుక మిమ్మల్ని నరకానికి పంపి అక్కడ అగ్నిలో కలుస్తాడు. అదే జరుగుతుంది. దేవుడు చెప్పిందే నేను చెప్తున్నాను. దేవుడు అపవిత్రులుగా మారిన మిమ్మలను నరకానికి పంపి అక్కడ అగ్నిలో కాలుస్తాడు అని నేను మీకు చెప్తున్నాను. కనుక అక్కడ నరకంలో మీరు పోకుండా ఉండటానికి మీరు ఇక నుంచి అయినా మీ శరీరంలోకి సాతాను పంపే దాని కోరికల అనుసారంగా మీరు జీవించమాకండి, దాని కోరికలు తీర్చమాకండి అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా అపవిత్రాత్మగా మారిన వారిని కొందరిని దేవుడు ఇక్కడనే ఉంచుతాడు. మరి వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ ఉంటారు అంటే సమాధుల్లోనే తిరుగుతూ ఉంటారు. ఎందుకు సమాధులు పోతారంటే, అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని అక్కడ పూడ్చిపెడతారు కనుక వాళ్ళ బంధువులు వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, కోరికలు తీరక వారి శరీరం పూడ్చిపెట్టిన వారి సమాధి మీదనే పండుకుంటూ ఉంటారు, అక్కడనే జీవిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు మనుషుల మధ్యకి వచ్చి వారి కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు. కనుక మీకు నచ్చి ఇంకా అపవిత్రాత్మలైన వాళ్ళు భూమి మీదకి మనుషుల మధ్యకి వచ్చి వాళ్ళకి నచ్చిన వారిలోకి ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. అలాగే వారి తీరని కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ జీవితం కింద జీవిస్తూ ఉంటారు. కనుక మీరు మీ శరీరంలో ఆ పవిత్రతను గుర్తించండి. దేవుని చేతిలో ఉండి వచ్చిన పరిశుద్ధతను గుర్తించండి. ఆ పరిశుద్ధత ఈ లోకంలో సమస్తమైన వాటికంటే కూడా ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండండి. మీరు గనక పశ్చాత్తాపడండి. ఇప్పటివరకు పాపం చేసి ఉంటే, దేవా ఇక నుంచి మేము పవిత్రులుగా జీవిస్తాము, మేము చేసిన పాపాన్ని క్షమించు దేవా అని మొరబెట్టుకోండి. దేవుడు మీ మొర ఆలగించి మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుడు మిమ్మలను భయపెట్టాలని కాదుగా, దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో మీ నిమిత్తము దానినే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే, మిమ్మల్ని ప్రేమించే, మిమ్మలను తనకు ప్రియమైన పిల్లలుగా సృష్టించుకున్నాడు కనుక మీరు దేవునికి ప్రియమైన పిల్లలు. దేవుడు తన అరిచేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాడు కనుక అంత ప్రేమను చూపిస్తున్నాడు. మీ కింద మీ పనివాడిగా నన్ను ఎంచుకొని నాకు చెప్పాడు మీకు తెలియపరచమని. దేవుడు చెప్పమన్నందుకే నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. మీరు కనుక సాతానుకు భయపడకుండా ఉంటే మీ భయమే, మీ ధైర్యమే సాతానికి పిరికితనం అవుతుంది, భయం అవుతుంది, మానసిక రోగం అవుతుంది. ఆ పిరికితనంతో, ఆ భయంతో, ఆ మానసిక రోగంతో దాని కోరికలను, దాని ఆలోచనలను మీ తల్లోకి పంపలేదు కనుక, దాని కోరికలన్నింటిని కూడా మీ శరీరంలో పంపలేదు. అది మీ నుండి వెళ్ళిపోతుంది. కనుక మీరు ధైర్యంగా ఉండండి అని మీకు చెబుతూ ఉన్నాను. ఇప్పుడు మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.